హాయ్ హలో ఎట్లున్నారండి? ఇవాళ వచ్చేసి 3 బ్లౌజులు ఎలా కట్ చేయడమో నేర్పిస్తాను. 3 బ్లౌజులు సమానంగా వేసి కట్ చేయాలి. ఫస్ట్ ఒక బ్లౌజ్ తీసుకోవాలి. ఒక్కరి బ్లౌజులు ఉంటేనే కట్ చేయాలి, లేదంటే కట్ చేయొద్దు. ఫస్ట్ ఒక బ్లౌజ్ తీసుకున్నాను. అదే బ్లౌజ్తో కొలతలు పెట్టుకుంటున్నాను. కొలతలు పెట్టుకొని సంక తీసుకున్నాను, పొడవు తీసుకున్నాను, గల్ల తీసుకుంటున్నాను, కట్ చేస్తున్నాను గల్ల. కొత్తగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసి వెళ్ళిపోకండి. వెనుక పార్ట్ కట్ చేసినాక చేతులు కట్ చేయాలి. ఏ బ్లౌజ్కైనా చేతులు కట్ చేసినాక ముందటి పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. వెనుక పార్ట్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. క్రాస్ వేసుకోవాలి. సీదా కటింగ్ తీసుకుంటే బ్లౌజ్ సెట్ కాదు, క్రాస్ కటింగ్ అయితేనే బ్లౌజ్ సెట్ అవుతుంది. ముందట గల్ల తీసుకొని 4 బాక్స్ కాడికి గల్ల పెట్టుకున్న షేప్ పట్టి కట్ చేస్తున్నాను. ఇప్పుడు 3 బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, చేతులు ఆ బ్లౌజ్ తీసుకొని 3 బ్లౌజులు ఒకదాని మీద ఒకటి వేసి కట్ చేస్తున్నాను. ఇవి ఒకరి బ్లౌజులే కాబట్టి అలా కట్ చేస్తున్నాను. వేరు వేరు బ్లౌజులు అయితే కొలతలు మారుతాయి, అలా కట్ చేయకూడదు. 3 బ్లౌజులు సమానంగా వేసుకుని ఇప్పుడు ఇంతకుముందు కట్ చేసుకున్న బ్లౌజ్ తోటి ఆ బ్లౌజ్ కొలత పెట్టి కట్ చేస్తున్నాను. అలా 3 బ్లౌజులు కట్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. క్రాస్ వేసుకోవాలి. ఇప్పుడు సీదా కటింగ్ చేస్తే సెట్ కాదండి. బ్లౌజ్ ఎప్పుడు కూడా నెగ్గి పట్టి బ్లౌజ్ కూడా కుట్టకూడదు. ఇలా కుడితే పట్టినట్టు వస్తుంది. తీసుకున్నాక చేతులు తీసుకుంటాను. చేతులు విడివిడిగా తీసుకుంటాను. అవి ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి బ్లౌజులు సమానంగా లేవు కాబట్టి నేను చేతులు విడివిడిగా తీసుకుంటున్నాను. ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజే విడివిడిగా తీసుకుంటాను. కట్ చేసిన బ్లౌజ్ను చూడండి ఒకసారి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ కొట్టండి.